హాయ్ హలో వెల్కమ్ టు బోస్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఇండియా ఎక్కడికో వెళ్ళిపోయింది. మోడీ గారు విశ్వగురువు అయిపోయారు. విశ్వగురువు కాదు, ఆయన స్వతహాగా నేను బయోలాజికల్గా మనిషిని కాదు, నేను దేవుడిని మోడీ గారు అబ్బో తెగ ప్రబోధాలు, తెగ బిల్డప్లు కొడతా ఉంటారు. అయ్యా మోడీ గారు, నీ కళ్ళకి ఒక 2 లక్షల రూపాయలు కళ్ళజోడు పెట్టుకున్నారు, జేబులో 2 లక్షల రూపాయలు పెన్ను పెట్టుకున్నారు, ఒంటికి 10 లక్షలు 20 లక్షలు సూట్లు వేసుకుంటున్నారు. కొద్దిగానే సిగ్గుండాలిగా, అంత కాస్ట్లీ డబ్బులతో మీరు బతుకుతూ ఉన్నప్పుడు. పిల్లలకి ఏం కావాలి? చదువు కావాలి, ఆరోగ్యానికి హాస్పిటల్స్ కావాలి. ఇవేమన్నా మన బతుకుల్లో మనం చేసి ఇచ్చామంటే ఇప్పటివరకు లేదు. అప్పుడెప్పుడో ఎయిమ్స్కి గేటు కడతామని చెప్పేసి 2018లోనే ఎప్పుడో ఒక అనౌన్స్ చేసి దానికి 1200 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. అది ఇప్పటి వరకు ఒక గేటు మాత్రమే ఉంది అక్కడ. దానికి సంబంధించిన ఇటువంటి కన్స్ట్రక్షన్ అక్కడ జరగల. ఇలా దరిద్రాలు చెప్పుకుంటే 1 కాదు 2 కాదు మన బతుక్కి. మీరు అధికారంలోకి రావడం కోసం, పాస్పోర్ట్ కోసం విదేశీయులు మన ఇండియాలో క్యూ కడతారన్నారు. సిగ్గు లేదు, మన పాస్పోర్టు 177 స్థానానికి వెళ్ళిపోయింది. ఇంతకన్నా దరిద్రం ఇంకెక్కడ ఉందా భూమి మీద? ఇప్పటికీ అంధభక్తులు వచ్చి మోడీ మోడీ మోడీ. ఏంది మోడీ? ఏం జరిగింది ఇండియాలో మోడీ పేరు చెప్పుకొని? ఏమైనా జరిగిందా? ఇప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తా. అది చూసిన తర్వాత అందరూ కలిసి మోడీ మోడీ అనాలంట. ఓకేనా? మోడీ మోడీ అన్నప్పుడు మేము వాడిని అంటాం అంధభక్త అంటామంట. ఎందుకని వెంటనే ఇక్కడ అర్థమైపోయింది పరిస్థితి ఏంటనేది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో విదిశా డిస్టిక్లో స్కూల్ పిల్లలు బేసిక్గా స్కూల్కి ఎలా వెళ్తారు? రోడ్లోనో, లేకపోతే బస్సులోనో, లేకపోతే ఇంకొక ఏమైనా నదిలో ఇవి ఉంటే అడ్డంగానో పొడవలోనో వెళ్తారు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు తెలుసా? ఫుల్గా వాటర్ పడుతూ ఉండగా అక్కడ బ్రిడ్జ్ లేదు, ఏమి లేదు. దానికి ఒక 15-20 పిల్లర్స్ ఉన్నాయి. ఆ పిల్లర్స్ మీద ఒకదాని నుంచి ఒకదాని మీద దూక్కుంటా వెళ్ళి వాటి మధ్యలో గ్యాప్ దగ్గర 4-5 అడుగులు ఉంది. ఆడపిల్లలు మగపిల్లలు అందరూ కలిసి బ్యాగులు వేసుకుని దాని మీద దూక్కుంటా జంప్ చేసుకుంటా ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి వెళ్ళి స్కూల్కి వెళ్ళాలి. ఇంత జరుగుతున్నా కూడా మోడీ ప్రధానమంత్రి గొప్ప అనేవాడిని ఏం చేయాలి చెప్పండి? నిజం చెప్పండి. నీకు పిల్లలుండి, నిజంగా నీకు అక్క చెల్లె అవడం నుండి ఇలాగే ప్రమాదకరమైన స్థితిలో స్కూల్కి వెళ్తూ ఉంటే రోడ్లు కానీ బ్రిడ్జిలు కట్టిన దరిద్రులను ఏమనాలి చెప్పండి? వాళ్ళ దేశ ప్రధానులైనా కూడా, రాష్ట్ర ముఖ్యమంత్రులైనా కూడా, ఏదో ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేనైనా కూడా ఎదవలనే కదా అనాలి. మరి అట్లాంటప్పుడు దేశం మొత్తానికి రెస్పాన్సిబిలిటీ తీసుకునేవాడిని మనం అలా అంటాం తప్పేం కాదు కదా. తప్పే ఉందా? ఏమయ్యా, మొన్న సమ్మర్లో బావుల్లో నీళ్లు లేక ఒక 20 కిలోమీటర్లు వెళ్ళి చిన్న బిందెల్లో నీళ్ళు తెచ్చుకొని జనాలు తాగారు. అప్పుడు కూడా మోడీ దేవుడే. ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్తా వాళ్ళ ప్రాణహానికరంగా ఉన్నా కూడా చాలా రిస్కీ డేంజరస్ స్టంట్లు చేసుకుంటూ విద్య ఎంత ఇంపార్టెంటో అని కుటుంబ సభ్యులకు తెలిసి కాబట్టి వాళ్ళు చదువులకు పంపిస్తున్నారు. ఈ వీడియో చూసిన తర్వాత చెప్పండి ఎలా ఉందో చూడండి ఒకసారి. जुल्म फिर जुल्म है, बढ़ता है तो मिट जाता है। जुल्म फिर जुल्म है, बढ़ता है तो मिट जाता है। खून फिर खून है, टपकेगा तो जम जाएगा। खून फिर खून है, टपकेगा तो जम जाएगा। आके सहरा पे जमे या कफे कातिल पे जमे, फ़क़े इंसाफ पे या पाए सलासिल पे जमे। तेगे बेदाद पे या लाशे बिस्मिल पे जमे। खून फिर खून है, टपकेगा तो जम जाएगा। जुल्म फिर जुल्म है, बढ़ता है तो मिट। ఇప్పుడు చెప్పండి, నేను బయోలాజికల్ నహి, నేను మా అమ్మ చనిపోయిన తర్వాత పరమాత్ముడు నన్ను పంపించాడు అని ఫీల్ అయిన మోడీ, ఓ పరమాత్ముడా, ఈ పిల్లలు ఇలా వెళ్తూ ఉన్నారు, నీకు తెలియట్లేదా? కనిపించిన గుడ్డోడివా? 2 లక్షల కళ్ళజోడు ఎందుకు నీకు? ఒకటి.
ఈ పిల్లల కోసం ఒక చిన్న బ్రిడ్జికి సంతకం పెట్టలేని పెన్ను 2 లక్షలు పెట్టి కొనుక్కోవడం ఎందుకు? వీళ్ళు అమ్మా నాన్నలంతా రూపాయి ఖర్చు చేసి జిఎస్టీ అని ఆర్ఎస్టీ అని రోడ్డు పనులని ఇంటి పనులని నానా విధాలుగా వాళ్ళ ఆస్తులు మొత్తం దోచి నీకు ఇస్తుంటే నువ్వు 20-30 వేల రూపాయలు 20-30 లక్షలు షూట్లు వేసుకొని తిరిగేయడానికి సిగ్గులేదా నీకు అని అడగాలనుంది. అడగాల వద్దా? బ్రిడ్జీలు కడితే 12 రోజుల్లో పాడైపోతున్నాయి, రోడ్లు 12,000 కోట్లు పెట్టేస్తే దరిద్రంగా తయారవుతున్నాయి, ఎక్కడికక్కడ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లు మొత్తం వర్షం పడితే సముద్రాలు అయిపోతున్నాయి. ఇన్ని జరుగుతున్నాయి. ఇంకా మోడీ అంటే మోడీ భగవానుడు హై, మోడీ దేవుడు హై అంటారు. ఇంద్రా పిల్లి పిత్తిరనేలారా, ఒరే బుర్ర తక్కువ ఎదవల్లారా, ఇండియా పరిస్థితి ఒకసారి చూడండి రా. శ్రీలంక జీడిపి ఎక్కువ ఇండియా జీడిపి గారు తెలుసా మీకు ఆ విషయం? ఒరే కొత్తగా అన్ని దగ్గర డాలర్ని యాక్సెప్ట్ చేయండి మీ ట్రేడింగ్లోని ఈరోజు నిర్మలా సీతారామన్ గారు చెప్తున్నారా. అంటే రూపాయి వాల్యూ మన చేతులారా మనమే దరిద్రంగా తీసుకున్నారు. అది ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు చేశారు. గతంలో డాలర్ తీసుకొచ్చి మన పైన రుద్ది, మళ్ళీ వెస్ట్ ఇండియా కంపెనీ మన మోడీ కంపెనీయే అదానీ అంబానీకి ఉన్నటువంటి కోట్ల రూపాయలు విదేశీ పెట్టుబడిలో డాలర్ రూపంలో ఇండియాకి తీసుకొచ్చి ఇండియాలో వాళ్ళు డాలర్లు ఇస్తే మనం 100 రూపాయలు ఇవ్వాలరా ఒక డాలర్ ఇస్తే. అంటే మన దేశ ఆర్థిక వ్యవస్థని మనమే చేతులారా కుప్పకూల్చుకునేటువంటి స్థితికి దిగజారాము మన ఆర్థిక వ్యవస్థలో. అయినా కూడా మనకు బుద్ధి రాదురా. ఇవన్నీ చెప్తే అర్థం కాదు. జీడిపిలో 4వ స్థానం, అరే జీడిపిలో 4వ స్థానంలో 4 తీసేయండి చాలు. అదానీ అంబానీ టాటా మిట్టల్ తీసి పక్కన ఉండే అప్పుడు జీడిపి ఎంత అయితే తెలుసా? ఇండియా జీడిపి ఎక్కడో ఉంటుంది. దేశ జీడిపిలు అన్నిటికన్నా లాస్ట్ చివర 193వ ప్లేస్లో ఉంటుంది. ఇక్కడ అదానీ అంబానీ దేశంలో ఉన్న ధనికులందరినీ కలిపి లక్షల కోట్లు ఉన్న ఆస్తుల్లో పనులు తీసుకొచ్చి మన జీడిపిలో కలిపి అదంతా దేశ జీడిపి అంటే అట్రా పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉంది? పర్ హెడ్ చాలా తక్కువ ఉందిరా. పర్ హెడ్ ఒక మనిషి యావరేజ్గా 140 కోట్ల మంది జనాభాలో ఒక్కొక్కటి సంపాదించేది మహా అయితే 12,000 13,000 ఉంది అంతేరా. అంటే మన బతుకులు దరిద్రం రా, అర్థం చేసుకుంటారా. మీకు ఎట్లా చెప్పాలి? ఈ పిల్లల బతుకులు అంటే విద్య లేదు, వైద్యం లేదు. దగ్గర 93,000 స్కూల్స్ మూతపడ్డాయిరా. మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 93,000 స్కూల్స్ మూతపడ్డాయి. ఒక ఊర్లో ఒక డిస్టిక్లో 20 స్కూల్స్ ఉంటే 20 స్కూల్స్లో 2-3 స్కూల్లో ఒక టీచరే చెప్తున్నాడు రా. అంత దరిద్రంగా ఉంది విద్యా వ్యవస్థ. వాళ్ళు కట్టించిన అయోధ్య మందిరంలో 200 కోట్లు దొంగతనాలు జరిగితే హిందువులే స్వతహాగా నాకి డబ్బులు దోచుకు తింటే ఆదిత్యనాథ్ బుర్ర తక్కువ వేళ ఏం మాట్లాడుతున్నారండి? ఎవరైతే రామ మందిరం డబ్బుల గురించి మాట్లాడారో వాళ్ళు ఏ ఒక్కరు కూడా రామ మందిరానికి రూపాయి కూడా ఇవ్వలేదని మాట్లాడితే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అంటే ఎవరు రూపాయి ఇవ్వకపోతే మీ ఇష్టం వచ్చిన దోసుకుని తింటే చూస్తా ఊరుకోవాలా? సిగ్గు లేదు ఈ బతుకులకి. మోడీ ఆదిత్యనాథ్ ఏది ఆదిత్యనాథ్? బీఫ్ ఎక్స్పోర్ట్లో నెంబర్ 1 రా. యూపీ నెంబర్ 1 ఇండియాలో. అమ్మాయిల పైన అగత్యాలు చేసి రేపుల కేసులో సంవత్సరానికి 10,208 రేప్ కేసులు జరుగుతున్నాయిరా యూపీలో. సిగ్గులేని వాళ్ళారా. మోడీ ఆదిత్యనాథ్ మతతత్వాలు, ఇంకా భజనలు, చెక్క భజనలు, అడ్డ భజనలు, నిలుపు భజనలు, భజనల మీద భజనలు. నేను బయలాజికల్ హాయ్ అని ఆయన. నువ్వు దేవుడు అయితే ఇవన్నీ తీర్చు. మరి నువ్వు దేవుడే మోడీ, నేను కూడా ఒప్పుకుంటా. పిల్లలపైన జరిగే రేప్ అటెంప్ట్లు తగ్గించు. పిల్లల్ని స్కూల్కి వెళ్ళడానికి దూకి వెళ్తున్నారు, తగ్గించు. చాలామంది మణిపూర్లో అల్లరితో చచ్చిపోతున్నారు, తీసే. నువ్వు దేవుడే, నేను కూడా ఒప్పుకుంటా ఇవన్నీ తీసేస్తే. మనకేమీ చేత కాదు, సొల్లు కబుర్లు చెప్పడం మాత్రం వచ్చు. జీడిపిలో నెంబర్ 1 సొల్లు కబుర్లు. ఇప్పుడు డాలర్స్ని తీసుకొచ్చి మా పైన రుద్దుతున్న సొల్లు కబుర్లు. నోట్లు మారుస్తావు నీ ఇష్టం వచ్చినట్టు సొల్లు కబుర్లు. దేనివల్ల ₹1 దమ్మిడి ఆదాయం లేని సో కాల్డ్ మోడీని తీసుకొచ్చి మన నెత్తిపైన కూర్చొని 12 సంవత్సరాల్లో ఇండియాని 100 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళాం. ప్రధానులంతా 50 లక్షల కోట్లు అప్పు చేస్తే మన మోడీ గారు వచ్చిన తర్వాత 200 లక్షల కోట్లు అప్పు. సిగ్గుండాలా మాట్లాడుకోవాల్సింది? సిగ్గుండదు. మళ్ళీ మోడీ దేవుడు హై తొక్క హై. దేవుడికి తీర్చిన తర్వాత దేవుడే చెప్పుకోవాలి, నేను కూడా ఒప్పుకుంటా. మీకు కూడా అర్థమవుతుంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.